ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. తెలుగుదేశం పార్టీకి బలం లేకనే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వస్తున్నారని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆచి రాము ఆధ్వర్యంలో ఒంగోలులోని బాలినేని నివాసంలో 100 మందికి పైగా యువకులు వైసీపీలో చేరారు. వారికి ప్రణీత్ రెడ్డి పార్టీ కండువాల కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ముఖ్యంగా యువత, మహిళలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇంతవరకు పూర్తి స్థాయిలో సీట్లను కూడా ప్రకటించుకోలేని దుస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో వైసీపీ గెలుపు తథ్యమని జోసెన్ చెప్పారు. కార్యక్రమంలో నాగరాజు, సురేంద్ర, పూర్ణ, అమర్, సాయి, చింతల మహేష్ తదితరులు పాల్గొన్నారు. జెండా మన ఒంగోలు నిండా, ఎగరేదౌరా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్సీపీ జెండా, వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంటదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత. పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న, మరి మనమదిప్పనోడు బాలినేని వాసన్న. నిరుపేదలకు ఇళ్లను గట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న, పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే. అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న, మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. అంతే చూస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు. ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు. మన రాజన్న రాజ్యం సాధించుకుందాము, జగనన్న జెండ పట్టు, వాసన్నకు జై కొట్టు. జన ప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి, శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి.
ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. మన వైఎస్ఆర్సీ పార్టీ వల్ల చాలామంది ఇళ్ల పట్టాలు పొందారు. అలాగే మాకు ప్రత్యేకంగా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కొంతమందికి, దాదాపు చాలామందికి, కొంతమందికి చాలామందికి ఆరోగ్యశ్రీ వల్ల చాలామంది మేలు పొందారు. అందుకే ఆ ఇంట్రెస్ట్ తోటి మేము పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు 49వ డివిజన్ సత్యనారాయణపురం అన్ని ఏరియాల నుంచి కూడా అందరూ వచ్చినట్టున్నారు. అందరూ టీడీపీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు కూటమి చేరడమైంది. జై వాసన్న, జై జై ప్రీత్ అన్న. నా పేరు నాగరాజ్ అన్న. మీడియా మిత్రులకి చెప్పాల్సింది ఏంటంటే, మా వార్డులో మాకు చాలా వైసీపీ తరపు నుంచి జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ అలా అందడం వల్ల మేము ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం మన ప్రణీత్ అన్న గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అన్న. యూత్ యంగ్స్టర్స్ ఈ సురేంద్ర, నాగరాజు యాదవ్ అలాగే చాలామంది యూత్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే ప్లాన్ చేసుకొని ఒక గ్రూప్గా ఒక 100 మంది కుర్రోళ్ళు వచ్చి వైసీపీలో చేరడం జరిగింది. ఎక్కువ టీడీపీ, జనసేన పార్టీ నుంచి వచ్చారు. జగన్ గారి స్కీమ్స్ వల్ల, అట్లాగే వాళ్ళ మన పట్టాల కార్యక్రమం వల్ల, మనం చేసిన అభివృద్ధి వల్ల చాలామంది రావడం జరిగింది. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, యూత్లోను లేడీస్లోనూ ఎక్కువ వైసీపీకి ఫేవర్గా ఉంది. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి ఏ మేనిఫెస్టోనో వాళ్ళకే తెలియదు. సో ఒక మేనిఫెస్టో, ఒక ప్లాన్తో వచ్చేది వైసీపీ ఒకటే. సో వాళ్ళకి బలం లేదు కాబట్టి అన్ని పార్టీలు కలుపుకుంటున్నారు. ఇంకా కమ్యూనిస్టులు వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళు కలుపుకోలేదేమో. ఇంకా కూడా సీట్లు డిక్లేర్ చేయలేక తనుకొని వస్తున్నారు వాళ్ళు. గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ వాళ్ళేమో మాకు ఓడిపోయి సీట్లు ఇస్తున్నారని వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో మేము అది ఇవ్వలేము ఇది ఇవ్వలేమని వాళ్ళు కావాలా. ఇంకా జనసేన పార్టీ వాళ్ళేమో ఏది కన్ఫర్మేషన్ చేయకుండా తిరుగుతున్నారు. ఒకరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం అంటారు, ఒకరోజు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అంటారు. వాళ్ళే క్లారిటీగా లేరు. ఒకటే మా మేనిఫెస్టో త్వరలో రాబోతుంది. జగన్ గారి మీద అంతకు నమ్మకం ఉంది. జగన్ గారు చెప్తే చేస్తారనే అనే ఫీలింగ్ అయితే పబ్లిక్లో చాలా ఉంది. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు, ఇది వాస్తవం. అదే మెయిన్ రీజన్ జగన్ గారికి వైసీపీకి ఈజీగా నాకు 120 అబోవ్ సీట్స్ వస్తాయి. వైసీపీ గెలవడానికి కారణం కూడా నమ్మకం. జగన్ అంటే ఒక నమ్మకం ఏర్పరచుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేశాడు జగన్ గారు. ఒక 1%, 2% మిస్ అయ్యి ఉండొచ్చు అంతే. చంద్రబాబు మామూలుగా జగన్ గారి పేరు చెప్తేనే ఈ స్వచ్ఛభారత్ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ, లేకపోతే అమ్మఒడి స్కీమ్స్ గుర్తొస్తున్నాయి. ఎవరైనా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే స్కీమ్ గుర్తొస్తుందా? ఏమి రాదు. ఎందుకంటే ఆయన పబ్లిక్ ఏమి చేయలే. సో నేను క్లియర్గా చెప్తున్నాను, 20,000 పైన ఒంగోలు గెలుస్తున్నాం మెజారిటీ. దానిపైన ఇంకా కష్టపడుతుంది కూడా, దానిపైన మెజారిటీ పెంచుకోవాలని. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు సురేంద్ర అండ్ టీమ్కి, నాగరాజు యాదవ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.